హల్లెలూయా. కొన్నేళ్ళ మనవరాలు చెప్పుకుంటారు, మా తాత సైకిల్ షాప్ పని చేసేవాడంట అని. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత ఎరా నువ్వు కొన్నేళ్ళు మనవడవేనా మనవరాలువేనా, ఆరా సైకిల్ బాగు చేయి అంటే బాగు చేస్తాడా? నా తరమునకు ఈ సైకిల్ షాపు పని చెప్పండి తెలియదు. కాబట్టి రాబోయే తరాలు కూడా మరి కొన్ని పనులు వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఈ కొత్త తరం పుట్టింది ఇశ్రాయేలీలో. ఈ కొత్త తరానికి దేవుణ్ణి గూర్చినటువంటి సంగతులు, దేవుడు చేసిన ఇశ్రాయేలుల కొరకు దేవుడు చేసిన కార్యాలు వాళ్ళకి తెలియదు. తెలియబోవడానికి సమస్య ఏంటి అనంటే, ఈ వచ్చే తరాలకి కూడా మనము ఏం చేస్తున్నామో తెలియాలి. మన భక్తి అంటే మనం చేసేటువంటి భక్తి ఏదైతే ఉందో అది రాబోయే తరాలకు కూడా అందించాలి. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన ఇంట్లో పిల్లలు ఉంటారు, పిల్లలను కూడా ప్రార్థన చేయమనాలి, బైబిల్ చదవమనాలి, మందిరానికి తీసుకురావాలి. ఏమండి, చక్కగా వాళ్ళ దేవుళ్ళలో పెంచాలి, వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. దేవుడంటే ఏంటో కాస్త వాళ్ళకి అర్థమయ్యేలాగా బోధించాలి. ఏమండి, సాయంత్రం పూట చక్కగా ఆరుబయటలో మంచం వేసుకున్నో సాప వేసుకున్నో పడుకుని పిల్లలకు కథలు చెప్తూ ఉండేవాళ్ళు కదా. ఇప్పుడంటే కుదరట్లేదులే. పెద్దవాళ్ళు కథలు చెప్పేవాళ్ళు, స్టోరీలు జరిగినవి ఎక్కడెక్కడో ఇవన్నీ చెప్తూ ఉండేవాళ్ళు. మరి దేవుని గురించి కూడా మనం మన పిల్లలకి చెప్పాలి. చెప్పకపోతే సమస్య ఏంటంటే పుట్టబోయేటువంటి తరాలు దేవుని గురించిన విషయాలు వాళ్ళకి తెలియకుండా పోతాయి. దేవునికి స్తోత్రం చెప్పరండి. హల్లెలూయా. ఇప్పుడు మన పిల్లల్ని దేవుని వాక్యానికి దగ్గరగా పెంచితే, ప్రార్థనకు దగ్గరగా పెంచితే, మందిరానికి దగ్గరగా బిడ్డలు ఉంచితే వాళ్ళు దేవుని గురించి అనేకమైనటువంటి సంగతులు తెలుసుకుంటారు. దూరంగా ఉంచితే ఆ తరాలు దేవుని కార్యాలు తెలియనటువంటి తరాలుగా మిగిలిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు చేతి వృత్తులు ఎలా నేర్చుకున్నారు? పెద్దవాళ్ళని చూసేగా. మా నాన్నల యాత్ర నేను ఇలా చేయాలి, చూడడం చేయడం. కాబట్టి మనము వాళ్ళు భక్తి తెలుసుకునేలాగా దేవుడు ఎలా ఉన్నాడో, ఏమై ఉన్నాడో, ఏం చేశాడో, మన తరములో దేవుడు ఏం చేశాడో, మా అమ్మగారి తరంలో దేవుడు చేసిన కార్యాల గురించి నేను చెప్పుకుంటున్నా సాక్ష్యముగా. ఎందుకంటే కొన్ని నేను చూసినవి ఉన్నాయి, కొన్ని నేను విన్నవి ఉన్నాయి. కాబట్టి అందుకనే ధర్మశాస్త్రమును గూర్చి పిల్లలకి బోధించాలి. హల్లెలూయా. దేవుని వాక్యము గురించి కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు, పండుకున్నప్పుడు దేవుని వాక్యాన్ని గురించి మాట్లాడాలట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆదికాండం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి పిల్లలు చెప్పండి రా. 73 50 అధ్యాయాలు. ఎలా తెలిసింది మీకు? మీరు అప్పుడప్పుడు బైబిల్ చదవడాన్ని బట్టి వానాకాలం ఆదికాండంలో 50 అధ్యాయాలు ఉంటాయని బైబిల్లో రాసున్న కారణాన్ని బట్టి, ఆదివారం ఆరాధనలో చెప్పినప్పుడు, ఏమండి అవి విన్నప్పుడు వాటి జ్ఞాపకంలో ఉంటాయి. దేవునికి స్తోత్రం. రహాబు అనేటువంటి వేశ్య అంటది, ఇశ్రాయేలుల దేవుణ్ణి గూర్చి విన్నప్పుడు మా గుండెలు అవిసిపోయినాయి. ఇశ్రాయేలు దేవుణ్ణి గూర్చి మనము రాబోయే తరాలకి తెలియచేయాలి. లేకపోతే జరిగే ప్రమాదం ఏంటో తెలుసా? జరిగే ప్రమాదాలు ఏంటో తెలుసా? మనం పిల్లలకి స్కూల్కి వెళ్ళమని మనం వేలకు వేలు ఫీజులు కడతాం, కానీ స్కూల్కి వెళ్ళండి అని బెస్ట్ స్కూల్ ఎక్కడుందో ఎతుక్కుని
గవర్నమెంట్ స్కూల్ అంటే మరి పడవు కదా ఇప్పుడు మనకి. ఇంతవరకు పెద్దవాళ్ళకి పడ్డాయి అనుకోండి, ఇప్పుడు పడదు. గవర్నమెంట్ స్కూల్ అంటే చదువు సరిగ్గా రాదని, ప్రైవేట్ స్కూల్ అయితే బాగా చెప్తారని. ఎందుకంటే మనిషికి ఒక బలహీనత ఉంది, డబ్బులు ఇస్తేనే అది గొప్పదన్నట్టు, డబ్బులు లేకపోతే అది గొప్పది కాదన్నట్టు. మరి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఐఏఎస్లు చదవలేదా, ఐపీఎస్లు అవ్వలేదా, కలెక్టర్లు అవ్వలేదా, డాక్టర్లు అవ్వలేదా, దేశాన్ని పరిపాలించట్లేదా? కొన్ని ఇలా ఉంటాయి అన్నమాట. మనకి మంచి స్కూల్లో వేయాలి, బిడ్డలు బాగా చదవాలంటారు. నీ ఆలోచన, నీ కోరిక మంచిదే, కానీ దేవుని వాక్యం విషయంలో బిడ్డలకు కూడా మరి వాక్యాన్ని నేర్పాలి కదా. వాళ్ళకు బైబిల్ కొనివ్వాలి కదా, బైబిల్ చదివించాలి కదా. అలా చేయకపోతే ప్రమాదం ఏంటి అని అంటే, చదువు రాకపోయినా, చదువు రాకపోయినా వేరే విషయం. పరలోకానికి వచ్చేటప్పుడు నువ్వు చదువుకున్నావా, నీ డిగ్రీ పట్టా తీసుకురని దేవుడు అడగడు. నువ్వేం పాస్ అయ్యవరా పరలోకం రావడాని దేవుడు అడగడు. కానీ చదువునా లేకపోయినా సృష్టికర్త అయిన దేవుని యందు భయం ఉండాలి. అలా లేకపోతే చాలా నష్టం జరుగుతుంది. తల్లిదండ్రులు చాలామంది బిడ్డల విషయంలో ఏడుస్తున్నారు, మనవరాళ్ళ విషయంలో ఏడుస్తున్నారు. ఎందుకని? మాట వినడం లేదు, చెప్పింది చేయడం లేదు, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. మరి యవనస్తుల యొక్క జీవితాన్ని సరిచేయగలిగిన వారెవరు? దేవుడు. ఒక యవనస్తుడిని చక్కని మార్గంలో నడిపించగలిగింది దేవుడు. కాబట్టి ఇప్పుడు పుట్టబోయే తరాలకి దేవుడి గురించి తెలియకపోతే జరిగే ప్రమాదాలు ఏంటో తెలుసా? ఇక్కడ రాసుంది, బైబిల్లోనే చదువుదాం. మనకి లోకంలో కొన్ని తెలుసు ఎలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయో. ఏమండి, మనం ఇక్కడ గమనిస్తే 11వ వాక్యం చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం 11వ వాక్యం. ఇశ్రాయేలీలు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశములో ఉండి వారిని రప్పించిన తమ పితరులైన దేవుడని యెహోవాను విసర్జించి దేవతలను పూజించి నమస్కరించి కోపము పుట్టించిరి. దేవునికి స్తోత్రం. ఇప్పుడే ఈ కొత్తగా వచ్చినటువంటి తరానికి దేవుడంటే తెలియకపోవడం కారణాన్ని బట్టి, ఇశ్రాయేలీయుల పక్షముగా దేవుడు చేసిన అద్భుతాలు వాళ్ళకి తెలియకపోవడాన్ని బట్టి వాళ్ళు విగ్రహారాధన వైపు వెళ్ళిపోయారు. ఇశ్రాయేలీయులు యెహోవా కన్నుల ఎదుట కీడు చేశారంట. ఐగుప్తులో నుండి వారి యొక్క పితరులను నడిపించిన దేవుడు ఎవరో వాళ్ళకి తెలియలేదు. తెలియకపోవడాన్ని బట్టి వాళ్ళు ఏం చేశారంటే విగ్రహాలను పెట్టుకుని, బయలుదేవతలను పెట్టుకుని ఆరాధన చేస్తున్నారు. దేవుని దృష్టికి కీడు చేయడం తలపెట్టారు. చూసారా ఎంత ప్రమాదమో? హల్లెలూయా. కొత్తగా పుట్టే తరాలకి కూడా మనం ప్రభువుని గురించి చెప్పాలి. తాతల కాలం నాడు దేవుడు చేసిన అద్భుతాల గురించి మాట్లాడాలి. నీ జీవితంలో దేవుడు చేసిన కార్యాల గురించి తెలియచేయాలి. ఈరోజు మనం ఇలా ఉన్నాము అని అంటే దేవుడేరా కారణం అని చెప్పాలి. అలా చెప్పని పక్షంలో ఈ తరమంతా కూడా దేవునికి దూరం అయిపోవడాన్ని బట్టి దేవుని కార్యాల గురించి ఆలోచించేటువంటి పరిస్థితులు వీళ్ళకి లేవు. హల్లెలూయా. లేకపోవడాన్ని బట్టి వాళ్ళు ఏం చేశారంటే ఇశ్రాయేలు దేవునికి, ఐగుప్తులో నుంచి విడిపించిన దేవునికి, ఐగుప్తు నుండి కనాను వరకు ప్రయాణం చేసినటువంటి ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దేవుని కార్యాలు కనులారా చూసిన వాళ్ళే. కానీ వీళ్ళందరూ చనిపోయిన తర్వాత వచ్చేటువంటి తరాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక,
దేవుని గురించినటువంటి అవగాహన లేకుండా, దైవ భయము లేకుండా వాళ్ళు విగ్రహారాధన వైపు తిరిగిపోయారు.